నమస్తే. నేను మీ శ్రీనివాస్. నిర్మాణాలను కూల్చివేసినందుకు నష్టపరిహారాన్ని అధికారుల నుంచి రాబట్టాలి. వారి ఆస్తులను జప్తు చేస్తే తాతలు కనిపించాలి. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఈనాడు హైదరాబాద్. ఏ విషయంలో అంటే, అక్రమమని తెలిసి అనుమతులిచ్చి ఆ తర్వాత అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తే అధికారులే నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. అంటే ప్రభుత్వము ఇల్లు కట్టుకోవడానికి ముందుగా అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వమే కదా అనుమతులు ఇచ్చింది. మరి అది తెలిసి అనుమతులు ఇచ్చింది. ఆ తర్వాత ఈ హైడ్రా పేరుతో కూల్చింది. అలాంటి వారిని హైకోర్టు మరి గట్టిగానే వారిని అరుచుకునేటట్టు కనబడుతుంది. అక్రమ నిర్మాణాలని కూల్చేస్తే అధికారులే నష్టపరిహారం చెల్లించాలి. ఎవరికి? కోల్పోయిన వాళ్ళు. చూడండి, ప్రభుత్వం ఆర్డర్స్ మాత్రమే వేస్తుంది. ఆర్డర్స్ని మరి అది నిజమా అబద్ధమా, మరి అక్రమమా క్రమమా సక్రమమా అని చూసుకోవాల్సిన బాధ్యత అక్కడున్న అధికారులు. ఇల్లు కట్టుకోవడానికి అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ అప్లికేషన్స్ని మరి ఆ ల్యాండ్ మార్క్ ఏది పర్ఫెక్ట్గా చూసి, అది మరి అక్రమమా సక్రమమా చూసి వాళ్ళు మరి దాన్ని ఓకే చేయాలి. కానీ అధికారులు అక్రమమైన దాన్ని కూడా సక్రమమైంది అని చెప్పేసి మరి సర్టిఫికేట్ ఇచ్చి ఇల్లు కట్టుకున్న తర్వాత మరి దానికి మళ్ళీ ఇట్లాంటి అంటే మన హైడ్రా లాంటి కూల్చివేతలు జరిగినప్పుడు మరి ఎవరు నష్టపోయేది? ఎవరు? జనాలు. వారిని ఆదుకునేది ఎవరు అని అంటే, ఇప్పుడు తెలంగాణ హైకోర్టు చక్కగా మొట్టికాయలేసింది. ఎవరైతే సక్రమమైన దాన్నే ఇవ్వాలి, అక్రమమైన దాన్ని కూడా సక్రమమైందని ఇచ్చి ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళు గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా దాంట్లోనే నమ్ముకుని ఉంటున్నారు. కాబట్టి మరి వారికి న్యాయం జరగడానికి హైకోర్టు మంచిగా వీరికి బుద్ధి చెప్పిందని మనం అనుకోవచ్చు. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే ఆ ధనాన్ని రాబట్టాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏది? అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రస్తుతం ఆదేశాలను జారీ చేశామని, ఇకపై అక్రమ నిర్మాణాల కూల్చివేతపై వ్యవహారంలో వాటికి అనుమతులు ఇచ్చిన అధికారుల ఆస్తుల జప్తును చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఏంటిది? అలాంటి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అక్రమమైన దాన్ని కూడా సక్రమమైందని చెప్పేసి చేసిన వాళ్ళనే వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలని చెప్పేసి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో నక్కుడు గ్రామంలోని నంగర్చికుంట FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించాలంటూ ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ సచిన్ జైస్వాల్ మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున వాదనలను వినిపించారు. నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ నెల 4న గోడకు నోటీసులు అతికించారని, 7 రోజుల్లో FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించాలని అందులో పేర్కొన్నారు. అనుమతులను తీసుకుని నిర్మించుకున్న రేకుల ఇళ్లను కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారని, తమ నిర్ణయాల విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి అధికారులు ఇచ్చిన అనుమతులతో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తామంటే ఎలాగని ప్రశ్నించారు. బఫర్ జోన్ FTL పరిధిలో ఎంతవరకు స్పష్టత ఉంటుందని, ఇరిగేషన్ మున్సిపల్ పంచాయతీ అధికారుల జీవో 168 ప్రకారం అనుమతులను ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ చేయండి SSG న్యూస్ టీవీ.